పిలిస్తే పలికే తల్లి వరాలిచ్చే ముత్యాలమ్మ తల్లి జాతర కన్నుల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం చెరుపల్లి గ్రామంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు ముడుపులు చెల్లించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా హాజరై అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధల మధ్య ఈ యొక్క జాతర కొనసాగింది. రెండు పాములు ఉన్నాయి. ఈ పాములు ఈ గొడవ వచ్చి అలాగొచ్చి పైకి వచ్చి అలాగొచ్చి అందరినీ చూస్తారు, కానీ ఎవరిని మాట్లాడరు. ఇదే ఈ గొడవ ఊర్లో ఎన్ని అవంతరాలు వచ్చినా ఏవైనా మా ఊర్లో అయితే ఇంతవరకు ఏ అవంతరాలు రాలేదు. వచ్చాం అప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా ముఖ్యంగా కట్టలేదు లేదు, కానీ చెట్టుకి రాళ్ళు వేసుకుని ఒక అడుగు నడుచుకుంటా మా నాన్నగారు గుట్ట మీద ఉంటే గుట్ట మీద పడుకుని ఆ గ్రామం పనిచేస్తుంది. పడుకుంటే వావు నాన్నగారు చుట్టూ తిరిగి పడగెట్టి వెళ్ళిపోయింది. ఆ బండ కూడా ఎప్పుడైనా ఉంది ఆ బండ. అయితే ఊర్లో పెద్దలందరూ కూడా చాలా మంచి నిష్టగా చేసేవారు గ్రామస్తులు కూడా. మా ఊర్లో నమస్కారం అండి. మా చెరుపల్లిలో దేవత అంటే ముత్యాలమ్మ తల్లి అందరికీ తెలిసిందే. దుమ్మగూడెంలో ముత్యాలమ్మ తల్లి ఎంత ఫేమస్ అంత ఫేమస్. ఇది ఇప్పుడు నుంచి కాదు, మేము పుట్టింది 70 ఏళ్ళు అయినా కానీ మా కుటుంబం ఇక్కడికి వచ్చే 40 ఏళ్ళ నుంచి కూడా ఇంత విశిష్టతగా మా చిన్నకాలం అయితే మేము చూసేవాళ్ళం. ఇంకా ఇప్పుడే జనం తక్కువ ఉన్నారని చెప్పాలి. అప్పుడు తక్కువ జనాభా ఉన్నప్పుడే ఎక్కడ మా ఊరు గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి మా అందరికీ చాలా చాలా అంటే నమ్మకం. మాకున్న ఇబ్బందులు కానీ ఏమున్నా కానీ ఏమి లేకుండా తన పిల్లలా చూసుకొని జాగ్రత్తగా మా కుటుంబం అందరినీ కూడా ఊరు గ్రామ అందరినీ గ్రామస్తులు చల్లగా చూసి ఎంకరేజ్ చేసింది. తర్వాత నాకు కనపడి ఇవే చేయాలి దగ్గర ఉండి అనగానే నేను అందరితో కలిసి మాట్లాడి మొత్తం కార్యక్రమం అంతా దగ్గర నుండి చేశాను. కోతరాజు కూడా తీసుకొచ్చి చేశారు. నమస్కారం అండి. చిరుపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి అంటే ఒక ప్రత్యేకత ఉంది. అన్ని గ్రామాల కన్నా ఈ మారుమూల ప్రాంతంలో ఈ చాలా విశిష్టంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా నమ్మకంతో ప్రతిరోజు కూడా ఆరాధన చేసుకుంటూ పండుగ అంటే చాలా గొప్ప ప్రాముఖ్యతని ఇస్తారు. పిలిస్తే పలికే తల్లి వరాలిచ్చే ముత్యాలమ్మ తల్లి జాతర కన్నుల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం చెరుపల్లి గ్రామంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు ముడుపులు చెల్లించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా హాజరై అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధల మధ్య ఈ యొక్క జాతర కొనసాగింది. దాదాపు ఎప్పుడంటే 1948-49 జరిగింది.
చెట్లు కూడా పాము 2 పాములు ఉన్నాయి. ఈ పాము ఇదిగో ఈ గొడ్లం కొడుతుంది, ఇదిగో ఈ గొడ్లం కొడుతుంది. వచ్చి అలాగొచ్చి పైకి వచ్చి అలాగొచ్చి అందరినీ చూస్తుంది, కానీ ఎవరిని ఏం మాట్లాడదు. ఇదే బోర్డు ఈ గొడ్లం. ఊర్లో ఎన్ని అవంతరాలు వచ్చినా ఏ వచ్చినా మా ఊర్లో అయితే ఇంతవరకు ఏ అవంతరాలు రాలేదు. వచ్చాం అప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా ముత్యాలమ్మ కట్టలో వెళ్ళేది. కానీ చెట్టుకి రాళ్ళు వేసుకుని ఒక అడవి నడుపుతా మా నాన్నగారు పుట్టిన నుంచి పుట్టిన పడుకుని ఆ గ్రామం పనిచేస్తుంది. పడుకుంటే వావు నాన్నగారు చుట్టూ తిరిగి పడగెట్టి వెళ్ళిపోయింది. ఆ బండ పడి పైన ఉంది ఆ బండ. అయితే ఊర్లో పెద్దలందరూ కూడా చాలా మంది నిష్ఠగా చేసేవారు, గ్రామస్తులు కూడా. మా ఊర్లో నమస్కారం అండి. మా చెరుపల్లిలో దేవత అంటే ముత్యాలమ్మ తల్లి అందరికీ తెలిసిందే. దుమ్ముగూడెంలో ముత్యాలమ్మ తల్లి ఎంత ఫేమస్ అంత ఫేమస్. ఇది ఇప్పుడు నుంచి కాదు, మేము పుట్టింది 70 ఏళ్ళు అయినా కానీ మా కుటుంబం ఇక్కడికి వచ్చే 40 ఏళ్ళ నుంచి కూడా అంత విశిష్టతగా మా చిన్నకాలం అయితే మేము చూసేవాళ్ళం. ఇంకా ఇప్పుడే జనం తక్కువ ఉన్నారని చెప్పాలి. అప్పుడు తక్కువ జనాభా ఉన్నప్పుడే ఎక్కడ మా ఊరు గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి మా అందరికీ చాలా చాలా అంటే నమ్మకం. మాకున్న ఇబ్బందులు కానీ ఏమున్నా కానీ ఏమి లేకుండా తన పిల్లలా చూసుకోవాలి జాగ్రత్తగా. మా కుటుంబం అందరినీ కూడా ఊరు గ్రామ అందరినీ గ్రామస్తులు చల్లగా చూసి ఉంటే చేసింది. తర్వాత నాకు కనబడి ఇవే చేయాలి దగ్గర ఉండి అనగానే నేను అందరితో కలిసి మాట్లాడి మొత్తం కార్యక్రమం అంతా దగ్గర నుండి చేశాను. కోతరాజు కూడా తీసుకొచ్చి కృషి చేశాను. నమస్కారం అండి. చిరుపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ఉందంటే ఒక ప్రత్యేకత ఉంది. అన్ని గ్రామాల కన్నా ఈ మారుమూల ప్రాంతంలో ఈ చాలా విశిష్టంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా నమ్మకంతో ప్రతిరోజు కూడా ఆరాధన చేసుకుంటూ పండుగ అంటే చాలా గొప్ప ప్రాముఖ్యతని ఇస్తారు. తన